యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఆశయంతో ఆదర్శవంతమైన కథాంశంతో నీతి నాది మరో కథ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ బాలస్వామి పేర్కొన్నారు. ప్రేక్షకులు యువ కథ నాయకులను ఆశీర్వదించి సినిమాను విజయవంతం చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నీతి నాది మరో కథ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దారా రవి దర్శకత్వంలో మూర్తి నిర్మాత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా గంగాధర్, మౌనిక నూతన హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాజీ కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడారు. గతంలో బ్లేడ్ బ్యాచ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దారా రవి, మూర్తిల కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతుందని తెలియజేశారు. చిన్న చిత్రాలను, నూతన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని చిత్ర బృందం ఆకాంక్షించింది. ప్రముఖ సినీ గాయని, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి కోట్లాది మంది సంగీత ప్రియుల మదిని దోచుకున్న అరుదైన గాయని అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, నేటితరం గాయని గాయకులు ఆమె క్రమశిక్షణను, గానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నాది మరో కథ మూవీ పోస్టర్ రిలీజు కార్యక్రమం విజయవాడ నగరంలోని ప్రెస్ క్లబ్ లో చాలా గొప్పగా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మా సోదరులు మూర్తి గారు, అలాగే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దారా రవి గారు, మా సోదరుడు దుర్గారావు, అలాగే ప్రసాద్ గారు, రమేష్ గారు, జయరామ్ గారు, ముఖ్యంగా హీరో హీరోయిన్ యంగ్స్టర్స్ గంగాధర్ మరియు మౌనిక వీళ్ళందరూ టీం ఆధ్వర్యంలో ఒక చక్కటి మూవీ భవిష్యత్తులో రాబోతుంది. ఒక మంచి సందేశం ఉన్నటువంటి సినిమా ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. ఈ ఆర్టిస్టులు కూడా కొత్తగా నూతన పరిచయం అనుకుంటా, నూతన పరిచయం హీరో హీరోయిన్ నూతన పరిచయం. గతంలో కూడా దారా రవి గారు, మూర్తి గారు 2015లో బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి ఒక చక్కటి మూవీని తీసి అది కూడా మంచి విజయం సాధించడం జరిగింది. అలాగా నైపుణ్యత కలిగినటువంటి రవి గారు, మూర్తి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, యువతకి ఆదర్శవంతంగా నిలిచే సినిమాలు తీయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ నీది నాది మరో కథ అనేటువంటి చిత్రాన్ని మంచి టైటిల్ని నామకరణం చేసి ఈరోజు ప్రజలకి ఒక కామెడీ కానీ అలాగే అన్ని ఉండే విధంగా కొత్త ఫిలిం అండి. ఇది చాలా న్యూగా నేను బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నాను. ఈ ప్రీవియస్ గా చిన్న చిన్న చేశాను, కానీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు దారా రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ మూవీ చాలా హిట్ అవుతుంది. మా 100% మేము పెడుతున్నాము. సార్ కూడా చాలా మీ ముందుకి మంచి సినిమా తీసుకురావాలని చాలా కృషి చేస్తున్నారు. మీరు కూడా మా అందరికి సపోర్ట్ చేసి సినిమా హిట్ చేయాల్సి ఉందిగా కోరుతున్నాము. మమ్మల్ని కూడా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలని, ప్రీవియస్గా ఎలాంటి సినిమాలు వచ్చినా ఇలానే సార్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలని. అందరికీ నమస్కారం. ఇది మా ఫస్ట్ మూవీ అండి. ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ బిగ్ స్క్రీన్లో. ఈ ఛాన్స్ ఇచ్చిన దారా రవి గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన కార్పొరేట్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ అనేది మేము చాలా మంచిగా చేస్తాము. అంటే ఈ మూవీలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను, హీరోయిన్ రోల్గా. నా వరకు నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా ఈ మూవీకి వచ్చి చూసి మమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకువెళ్ళడానికి కోరుకుంటున్నాను. ఇలాగే